ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగురామ్ ఆగురామ్ ఈవిడ గారు కరెక్ట్గా ఈ టైంలోనే దిగబడాలా? మంచి పని జరుగుతుంటే ఓర్చుకోలేదు. ఎక్కడికి వెళ్తున్నావు? అది అది ఒకసారి సీతతో మాట్లాడదామని. ఏంటి నువ్వు దాంతో మాట్లాడేది? ఇది నీ సొంత ఆలోచన లేక ప్రియమైన మీ మేనత్త గారి ప్రోత్సాహమా? ఎవరేం చెప్పినా తల ఆడించుకుంటూ వెళ్ళిపోవడమేనా? నీ బుర్ర ఉపయోగించవా? అయినా నా పర్మిషన్ లేకుండా నువ్వు దాని దగ్గరికి వెళ్ళడమేంటి? ఇదేనా నువ్వు నా దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణ? ఇదేనా నువ్వు నాకిచ్చే గౌరవం? నిన్ను పెంచి పెద్ద చేసినందుకు సిగ్గుపడేలా చేస్తున్నా. మన కుటుంబానికి సొసైటీలో పరువు మర్యాదలున్నాయి. ఆ సంగతి మర్చిపోకు. ఎందుకొదనా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వాణ్ణి బెదరగొడతావు? వాడేమనుకుంటున్నాడో కూడా వినాలి కదా. చెప్పు రామ్. అందాల పోటీకొచ్చిన ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం వల్ల సీత హర్ట్ అయిందంట పిన్ని. అందుకే ఆ రోజు ఆవేశంలో నీ పట్ల తప్పుగా ప్రవర్తించిందంట. అంటే ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయి కోసం నా మీద చేయి చేసుకుంటుందా? తాళి కట్టి 24 గంటలు కూడా అవలేదు, అప్పుడే అమ్మాయికి సపోర్టుగా మాట్లాడుతున్నావా రామ్? తను కుట్టింది ఎవరో దారినిపోయే దానమ్మను కాదు, మీ పిన్నిని. సీత చెప్పిందంత నిజమేనని నువ్వెలా నమ్ముతావు? అందంగా లేవన్న చిన్న మాట అన్నందుకే ఎవరైనా సూసైడ్ చేసుకుంటారా? ఇన్ని మాటలెందుకురా? సీత మీ పిన్నిని కొట్టడం ముమ్మాటికి తప్పే. రామ్, సీతని లేదు, మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.